వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు నేను ఎస్ఆర్ నగర్లోని కిరణ్ మా ఇంటి దగ్గర ఉన్నాను. ఆవిడ ఎలాంటి రెసిపీస్ మనకి రుచి చూపించబోతున్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ కిరణ్మయ్య గారు. యా హాయ్. ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. సో ఇప్పుడు మాకు ఎలాంటి రుచి చూపించబోతున్నారు? హోమ్ మేడ్ మైసూర్ పాక్. హోమ్ మేడ్ మైసూర్ పాక్. ఎస్, హోమ్ మేడ్ మైసూర్ పాక్ ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? షుగర్, ఆవు నెయ్యి, శనగపిండి, ఆయిల్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? యా, ఫస్ట్ శనగపిండిని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయాలా? ఇప్పుడు శనగపిండిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి స్మెల్ అనేది పోతుంది. అందుకని కొంచెం లైట్ హీట్ మీద లైట్ కొంచెం నెయ్యి వేసుకొని. ఆవు నెయ్యి. యా, ఆవు నెయ్యి ఏంటంటే కొలెస్ట్రాల్ ఉండదు అనమాట. కొలెస్ట్రాల్ ఉండదు అనేసి అందుకని ఆవు నెయ్యి. నార్మల్ గా అందరు గేదె నెయ్యి టేస్టీగా ఉంటుందని అది యూజ్ చేస్తారు. మరి ఇది గేదె నెయ్యి మీరు అన్నట్టే ఆవు నెయ్యి కొలెస్ట్రాల్ ఉండదు అంటున్నారు. సో మరి గేదె అయితే టేస్ట్ ఉంటుంది, మరి సేమ్ అంతే టేస్ట్ ఉంటుంది. బట్ అందరి ఫీలింగ్ ఏంటి అంటే ఇది టేస్ట్ ఉండదు అనుకుంటారు. ఒకసారి తింటే దీని టేస్ట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మాకు చూపించేస్తున్నారు కదా టేస్ట్. ఎస్, చూపిస్తాను. కొంచెం వేసుకొని ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. యా, ఓకే. ఓకే, సో పాన్ పెట్టి దానిలో ఒక 2 స్పూన్స్ గేదె నెయ్యి కదండి, ఆవు నెయ్యి, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉండదు. సేమ్ అదే టేస్ట్ ఉంటుందంట. సో లైట్గా ఫ్రై చేయాలి. ఓకే, ఫ్రై లైట్గా చేయాలి. ఇది బాగా అంటుకోదా కింద? యా, లేదండి, నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఇది అంటుకోదు. ఓకే, స్వీట్ చేసుకున్నప్పుడు మరి బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా, మరి అది బబుల్స్ ఏం రావు, తీసేసుకోవచ్చు. ఓకే, ఇలా అంటుంటే ఓకే. ఆ నెయ్యికి కొంచెం లైట్గా అంటుకుంటున్నట్టు కూడా ఉంటుంది కదా? అంటుకుంటుంది, కానీ ఫ్రై అవుతున్నా కొంచెం ఇలా పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. పొడి పొడిగా అయిపోతుంది. స్టడీంగా కిరణ్? జాబ్ ఎక్కడ చేస్తున్నారు? కుకట్పల్లిలోనా? ఏంటి జాబ్? HR, US రిక్రూటింగ్. HR? ఎస్. ఓకే. ఇంకేంటి మరి ప్లాన్స్? నెక్స్ట్ మ్యారేజా? ఎప్పుడు ఇయరేనా చూస్తున్నారు? ఇంట్లో పిలిచమందారు? యా, సెర్చింగా? ఎలాంటి అబ్బాయి కావాలి? అలా అని ఏం లేదు, బాగా చూసుకుంటే ఉంటుంది కదా ఏదో కొంచెం ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి. అలాంటి ఏమీ లేవు, మంచి చూసుకుంటే, బాగా చూసుకుంటే చాలు. చాలు. సో ఫ్రై అయిపోయిందా? సో దీంట్లో బౌల్లో తీసుకుందామా? దీంట్లో. ఓకే, సో ఫ్రై అయిపోయిందని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాము. హోమ్ మేడ్. కొంచెం అడుగులు కూడా అంటుకున్నట్టు అనిపిస్తుంది కదా. ఫస్ట్ ఎవరు చూపించారు చేసి? మీకే. ఫస్ట్ నాకేనా? ఈరోజు నేనే స్పెషల్, ఫస్ట్ నాకే చూపించేస్తున్నారు. వెరీ గుడ్. అయితే నేనే చూసి డిసైడ్ చేస్తాను. ఓకే, సో అది ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లో. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటంటే పాకం పట్టుకోవాలండి. పాకం పట్టుకోవాలి. సేమ్ క్వాంటిటీ ఎంత పిండి తీసుకుంటామో అంతే షుగర్. ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకుంటే సేమ్ అదే కప్పు షుగర్ తీసుకోవాలి. సో అదే కప్తో షుగర్ తీసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా ఫస్ట్ చేస్తే చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకేంటి? ఆఫీస్ మార్నింగ్ టు 8 hours. US రిక్రూటింగ్ నాది. US రిక్రూటింగ్. ఓకే. US, సో నైట్ షిఫ్ట్ అన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ ఉండదు వాళ్ళకి, మార్నింగ్ టైం కదా, మనకి ఇక్కడ నైట్. సో నాది నైట్ షిఫ్ట్. అంటే మొత్తం కంప్లీట్ నైట్ షిఫ్ట్. పగలు పడుకోవాలి. సో రాత్రి ఐఎమ్ వర్కింగ్. అవునా? అందుకే ఇప్పుడు ఒక నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇది హోమ్ మేడ్ మైసూర్ పాక్ అయిపోయిన తర్వాత ఫుల్ పడుకోండి. అండ్ ఇంకో స్టవ్ మీద ఈ నెయ్యి వేసుకోవాలి. ఓకే,
సేమ్ అమౌంట్ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, మనకి తగినంత ఎంత తినాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. కొంచెం మంది ఎక్కువ అంటారు, కొంచెం చాలా లైట్ గా ప్రిఫర్ చేస్తారు. నేనైతే సేమ్ క్వాంటిటీ వేస్తారు. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో అదే ఇంకొక బౌల్లోని ఆవు నెయ్యి తీసుకుని సో ఒక 2 టేబుల్ స్పూన్సా, ఒక 3 టేబుల్ స్పూన్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశారు. దీన్ని కూడా సేమ్ ఇది ఎప్పుడు పెట్టుకుంటామో ఇది కూడా అంతే, ఇది కూడా ఆన్ చేయాలా? ఆన్ చేయాలి అది కూడా. ఓకే, సో ఇది వాటర్ మరుగుతుంది కదా? మరుగుతుంది. ఓకే, అది కూడా అంటే బాగా హీట్ అవ్వాలా లేకపోతే లైట్? ఇది కూడా ఇలా మరగాలి, ఆయిల్ అది కూడా మరగాలి, ఆయిల్ కూడా మరగాలి. ఓకే ఓకే, అంటే నువ్వు నైట్ అంతా డ్యూటీ చేస్తావు, మార్నింగ్ వచ్చేసి ఇలాగా రెసిపీస్ ఏమన్నా వెరైటీ చేస్తూ ఉంటావా? లేదు. ఇది ఎక్కడ నేర్చుకున్నావు అసలు? ఎలా వచ్చింది థాట్ నీకు హోమ్ మేడ్ మైసూర్ పాక్ అని? థాట్ నేను నార్మల్గా చూసామా, అత్తయ్య చేస్తుండే, మీ అత్తయ్య చేస్తూ ఉండేవారు. ఓకే, అండ్ నాకు ఇంకా వంటలు అన్నీ బాగా చూస్తాను టీవీలో. ఇంట్రెస్ట్ అమ్మా. అయితే చాలా లక్కీ. మీ వారు ఎవరు వస్తారు కానీ చాలా లక్కీ అన్నమాట, భోజన ప్రియులు రావాలి. అవునా? చాలా ఇష్టంగా చేసి టప్ టప్ అంటుంది కదా సౌండ్ వస్తుంది, పర్లేదా? ఏం కాదు. సో ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. జిగురుగా పాకం అంటే కొంచెం లైట్ జిగురుగా ఏంటి అంటే ఇలా అన్నప్పుడు ఇలా తీగలాగా వచ్చేయాలి. అంటే మనం ఇప్పుడు బెల్లం పాకం కానీ ఇలాగా ఉండలు బెల్లం పాకం పడతాం కదా, సో అదే విధంగా ఈ దీనికి కూడా సేమ్ అలాగే రావాలి. వాటర్ వేసి టెస్ట్ చేస్తారు వాటర్ కదా. ఇది మరిగిపోతుంది, కట్టేయాలా? పర్వాలేదు, ఉంచండి. ఇంకా మరగాల? అందులో వాటర్ పడినట్టుంది అందుకే. ఓకే ఓకే ఓకే, సో వాటర్ పడింది కాబట్టి చిట్చిట్లాడుతుంది. సో అక్కడ షుగర్ పాకం చేసే ముందే పక్క దాంట్లోనే మనం ఒక బౌల్లో ఆవు నెయ్యి తీసుకుని సో అందులోనే ఒక 3 స్పూన్స్ మామూలు ఆయిల్ యాడ్ చేసి అది మరగాలి. సో చాలా మరిగిపోతుంది. ఓకేనా? ఓకే, సో బాగా మరిగిపోతుందండి. సో ఆఫ్ చేసేయాలి బాగా మరిగిన తర్వాత. సో నెక్స్ట్ పాకం కూడా దగ్గరికి వచ్చేసినట్టుంది. అవునండి, ఇంకా కొంచెం లైట్గా ఇలా అన్నప్పుడు ఇలా రావాలి, తీగలాగా రావాలి. ఓకే, నైట్ టైం అంటే మరి ఎంజాయ్ చేయడానికి ఎలా అసలు? మరి నీ ఫ్రెండ్స్ అందరూనేమో వాళ్ళు కూడా జాబర్సేనా? ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకేమో మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ఫ్రీ, నువ్వేమో వాళ్ళు మరి ఎలాగా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవి అవుతూ ఉంటారా? అవుతూ ఉంటారు. ఇక్కడ అంతగా ఏం లేరు. అండ్ సరిత అండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది, సుమిత్రా నగర్లో ఉంటుంది. ఓకే, దగ్గరలోనే. దగ్గర. మరి ఎప్పుడు వీక్ ఆఫ్ ఎప్పుడు ఉంటుంది నీకు? సాటర్డే సండే 2 days. ఇంకేముంది, సాటర్డే సండే ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. అవునా? సో లాస్ట్ వీక్ సాటర్డే సండే ఏం చేశారు? నేను US కదా, అక్కడ క్రిస్టియన్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది. క్రిస్మస్ నుంచి నాకు Jan 1st వరకు హాలిడేస్ ఉన్నాయండి. క్రిస్మస్ నుంచి Jan 1st వరకు హాలిడేస్. నేను ఫుల్ ఎంజాయ్ చేశారా? చేశాను, బాగా చేశాను. మూవీస్ చూసారా? చూసా. ఏ మూవీస్ చూసారు? జీరో సైజ్ మూవీ చూసి ఇప్పుడు మనకి హోమ్ మేడ్ మైసూర్ పాక్ ని చూపించబోతున్నారా? అవునా? ఏంటి అసలు అది? ఇది పాకం వచ్చేసింది, పాకం అయిపోయింది. సో పాకం అయిన తర్వాత ఏంటంటే అది వేడిగా ఉన్నప్పుడు అది వేయడం వల్ల ఇలా ఇలా చిట్లుతుంది. మొత్తం వేసేనా? వేసేయండి. ఓకే, సో పాకం అయిన తర్వాత శనగపిండి అది పౌడర్ వేసిన తర్వాత మనం ఇది హీట్ చేసిన ఆవు నెయ్యి ఆయిల్ కలిపింది వెయ్యి మొత్తము ఉండల కింద కడుతున్నట్టుంది. అలా లేదు, మొత్తం దాన్ని స్మాష్ చేస్తూ ఉండాలి కదా, బాగా తిప్పాలి. అవునవును, తిప్పాలి. ఒక ప్లేట్కి నెయ్యి రాయండి. ఒక ప్లేట్ నెయ్యి వేయని. ఓకే ఓకే, రాయాలి. ఓకే, సో ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఈలోగా కిరణ్మయ్య గారు అది కలుపుతున్నారు. ఫుల్ ఏంటి బాగా కొలెస్ట్రాల్ తక్కువ అన్నారు. కొలెస్ట్రాల్ తక్కువనేనా? కొంచెం ఎక్కువ వేసినట్టున్నారు. ఇలా అయితే ఇంక అందరూ స్వీట్స్ ఆవు నెయ్యితోనే ఎంత తిన్నా ఏం కాదు. ఆవు నెయ్యి ఎంత తిన్నా ఏం కాదు అంటే చాలా మంది ఉంటారు, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. స్వీట్ ప్రియులు చాలా మంది ఉంటారు. సో ఏదైనా కానీ ఆవు నెయ్యి వేస్ట్ చేసేయండి. అవునా? అంటే కిరణ్మయ్య గారు ప్రతి స్వీట్ ఆవు నెయ్యితోనే చేస్తారు. అవునా? అవునండి. అవునా? అవును, నేను తింటాను ఇది రోజు. అవునా? ఓకే, సో నేను ఆయిల్ రాస్తాను ప్లేట్కి. ఓకే, సో అది మొత్తం దీనికి ఇది వేసేయాలి. అలా ఆయిల్ ఉండగానే మనము వేసేయచ్చు. ఓకే ఓకే,
అంటే దాన్ని హీట్ చేసిన వల్ల ఆయిల్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఓకే ఓకే. సో మొత్తం అది కలిపిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని, అంటే కింద అంటుకోకుండా కదా, అవునండి, కొంచెం బాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఒక ప్లేట్లో వేసుకుని దాన్ని మొత్తం ఆ ప్లేట్ అంతా కూడా కొంచెం సేపు ఇది ఇలా పక్కన పెడితే ఇది గట్టిగా అవుతుందండి. కొంచెం సేపు పెట్టాలి. సో ప్లేట్లో వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు అది అలా ఉంచితే కనుక కొంచెం గట్టిగా అవుతుంది. అవునా? అవునండి. కొంచెం సేపు అలా హోమ్ మేడ్ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి తీసారు, కొంచెం సేపు ఆరాలి అన్నారు. ఇప్పుడు మనం ఇది కొంచెం లైట్గా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. అంటే మొత్తము అది ఆరిపోకుండా మొత్తం అంటే తగ్గిపోకుండా ఉన్నప్పుడే మనం దాన్ని కట్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ ఇది కట్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం ఆరాలనుకుంటా కదా, కొంచెం పిల్లలు రావాలి అంటే కొంచెం ఇలా రావాలంటే కొంచెం ఆరాలి. సో ఇది ఆరేలోగా కిరణ్మయ్య గారు ఒక స్వీట్ సాంగ్ పడతారు. అవునా? కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఆ సాంగ్ తోటి పాడిన వెంటనే టెన్షన్ అంతా పోతుంది. సో సాంగ్ పాడేసండి. సిరిమల్లె పువ్వా సిరిమల్లె మొక్క చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తారే. ఎన్నాళ్ళకు వస్తాడు? ఎన్నాళ్ళకు వస్తాడండి? తొందరలోనే కదా? అవునా? మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. బట్ ఇది కొంచెం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు మనం ఇంకొక ఓకే ఓకే. సో హోమ్ మేడ్ ఆవు నెయ్యితో చేసిన మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. సో